బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారాలను చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లిచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. విచారణకు హాజరై కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు మాధవరం కృష్ణారావు. 5వ తారీఖు నాడు కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీస్ మా నాయకునికి ఇచ్చడం జరిగింది. భారతదేశంలో కాదు వరల్డ్లో కూడా అంత పెద్ద పాజడి కట్టినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ముఖ్యమంత్రి కట్టాడు. ఇలా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళే కానీ ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా అసలు డ్యాములు కట్టకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించి 60 సంవత్సరాలు పరిపాలించిన ఒక్కరోజు కట్టనటువంటి సందర్భం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాంట్లో చిన్న పొంగిందని చెప్పి దాని మీద పెద్ద రాద్ధాంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ వాళ్ళకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దుష్ప్రచారం